మంచిగా ఏమేమైతే నేను కళలో అనుకున్నాను అవన్నీ షూట్లో నిజమవుతున్నాయి. కళలో మధ్యలో ఇల్లు ఉండాలి అండ్ కోడిగుడ్లు పెడితే అవి నేను తినాలి. ఎట్లా నేను నాన్ వెజ్ తినాను కాబట్టి, బట్ కోడిగుడ్డు చాలా హెల్దీ. సో ఇక్కడ నాటు కోడిగుడ్లు అండ్ కరెక్ట్ 7:30 8 లోపు వాడుకోవడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవడం, స్నానాలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అసలు నాకు షూట్కి వచ్చినట్టు అనిపిస్తలేదు. ఎవరో మా అమ్మమ్మ తాత వాళ్ళ ఇల్లు ఉండి అక్కడికి నేను వచ్చినట్టు అనిపిస్తుంది. కొంచెం వేడి వేడి బర్రె పాలు తాగడము అసలు మంచిగా అనిపిస్తుంది నాకు. ఇది గైగడ్డ అంట. అసలు షూట్ లొకేషన్కి వచ్చి అందరు డ్రైన్ అయిపోతారు కానీ నేనైతే లడ్డులాగా అవుతున్నా. ఇది ఎట్లా తింటారా అండి? కూర అండి తినొచ్చు, కుమ్ములో పెట్టుకొని తినొచ్చు, మంచిది హెల్త్కు. ఏడున్నావు? హాయ్ చెప్పవా? హాయ్ అనే అందరికి నమస్తే. నమస్తే. ఇది మా వంట రూమ్ అన్నట్టు. నువ్వు చెప్పమ్మా. మైరాపులి ఫాలోవర్స్ అందరికి నమస్కారం. అందరు చల్లగా తిని అందమైన రజితవ్వ మా వంటలకు సహాయపడుతుంది అన్నట్టు. అండ్ ప్రతి దానికి ఇన్న డ్రెస్సులు కూడా మెజర్మెంట్లు ఫిట్టింగ్లు అన్నీ చేసేస్తుంది ఇమ్మీడియట్ గా. సో సిటీలో లేనివి అన్నీ ఏమంటారు ఇమ్మీడియట్ గా అయ్యే పనులన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నట్టు. మొత్తం మాన్యువల్. హాయ్ అని చెప్పా ఆంటీ. నేనైతే ముంబైలో వెమ్లాడలో ఎప్పుడు వినలేదు అసలు ఇది గైగడ్డ. మీరు ఎప్పుడైనా తిన్నరా? ఒకవేళ తింటే దీన్ని ఎట్లా తిన్నారు, ఏంటిది దీని విశేషాలు అన్నీ కామెంట్ చేయండి. బాయ్.